హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 బండి ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం. అమ్మవారిని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కొలుస్తారు, ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని తాడి చెట్టు రూపంలో అలాగే దీపం రూపంలో ఆరాధిస్తారు. ఇక్కడ చుట్టుపక్కల వారికి ఈవిడే గ్రామదేవత. ఈ అమ్మవారు తాడి చెట్టులో కొలువై ఉంటారు. తాడి చెట్టు కింద 3 రాళ్ళుంటాయి. అవి ముత్యాలమ్మ, మారమ్మ, పోతురాజుగా పేరు పెట్టి తాడి చెట్టు కింద ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీ 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 బండి ముత్యాలమ్మ అమ్మవారు సుమారుగా 250 సంవత్సరాల కిందట దాసరి వంశీయులు, కరణం వారి వంశీయులు అనగా చిన్నపరగటి వారు కరణంగా పనిచేసేవారు. ముత్యాలపల్లి గ్రామంలో పన్ను వసూలు చేసేవారు. బ్రిటిష్ వారి కాలంలో మద్రాస్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వారు పనిచేసేవారు. వారు మద్రాసు వెళ్ళి ప్రతిసారి ముత్యాలపల్లిలో పూర్వము రహదారులు పడవలు ఉండేవి. ముత్యాలపల్లిలో రేవులోకి ఎక్కి విజయవాడ వరకు ప్రయాణం చేసేవారు. అక్కడి నుండి పొగబండిలో మద్రాసు వెళ్ళేవారు. వారు ప్రతి ఇయర్ మద్రాసు వెళ్ళి పన్ను చెల్లించేవారు. ఒకసారి వారు ప్రయాణం చేసిన తర్వాత మద్రాసులో శస్త్రంలో పడుకున్నారు. వారు పడుకునే ముందు వాళ్ళు వసూలు చేసిన నాణెములు లెక్క పెట్టుకుండగా 4 నాణెములు తక్కువగా వచ్చినాయి. మనం పన్ను వసూలు చేసి తెచ్చినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి కదా, 4 నాణెములు ఎలా తగ్గినవని ఆలోచిస్తూ పడుకున్నారు. ఆ నిద్రలో ఇరువురకు ముత్యాలమ్మ స్వప్నంలో కనిపించి, నేను ముత్యాలమ్మను, నేను మీతోనే ఉన్నాను, నేను మీతో పాటు మీ ఊరు వస్తాను, నన్ను రాళ్ళ రూపంలో నన్ను ముత్యాలపల్లి తీసుకువెళ్ళమని చెప్పి, మీ నాణెములు సరిపోయిని చూసుకోనుము అని చెప్పి కలలో అంతర్గానము అయినారు. తెల్లవారు లేచి చూసుకొనగా నాణెములు సరిగ్గా ఉన్నాయి. వారు వసూలు చేసిన పన్నును ప్రభుత్వానికి చెల్లించి తిరిగి ప్రయాణమవుతుండగా పడవలో కంకర్రాళ్ళు ఉన్నాయి. ఆ కంకర్రాళ్ళలో ఏ రాళ్ళలో అమ్మవారు ఉన్నారని ఆలోచిస్తూ ఉండగా మొత్తం కంకర్రాల్లో 3 రాళ్ళు మాత్రం ప్రత్యేకంగా కనిపించాయి. ఆ 3 రాళ్లను ముత్యాలపల్లి తీసుకువెళ్ళి ఎక్కడ ప్రతిష్ఠించాలా అని ఆలోచిస్తూ ఉండగా అమ్మవారు ఒక వ్యక్తి రూపంలో వచ్చి గ్రామంలో ఈశాన్యమూలగా పన్నాని వారి తోటలో ఒక తాడి చెట్టు క్రింద ప్రతిష్ఠించమని అమ్మవారు ఆదేశించారు. ఆ 3 రాళ్లలో 1 ముత్యాలమ్మ, 2 మారమ్మ, 3 పోతురాజుగా పేరు పెట్టి తాడి చెట్టు దగ్గర ప్రతిష్ఠించారు. ఇదేనండి బండి ముత్యాలమ్మ వారి చరిత్ర. ఇక్కడ అమ్మవారి జాతర 3 yearsకోసారి జరుపుతారు. చాలా ఘనంగా జరుగుతుందండి. ఇక్కడ జాతర 1 month జరుపుతారండి. ఇక్కడ జాతరకి లక్షలాది మంది భక్తులు వస్తారండి. చాలా ఘనంగా జరుగుతుందండి. ఆదివారం, బుధవారం ప్రత్యేకంగా వస్తారండి ఇక్కడ భక్తులు. వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకోవడానికి, వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ప్రత్యేకంగా వస్తారు. అమ్మవారి టెంపుల్ నుంచి మొగల్తూరు వెళ్తుండగా ఇక్కడ దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఈ విగ్రహం సుమారుగా 99 అడుగులు ఉంటుంది. చూడండి ఎంత పెద్ద విగ్రహం, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, ఆ గద చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే ఈ విగ్రహం వెనకాల ఒక రేవు ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఇదేనండి అమ్మవారి చరిత్ర, జాతర గురించి, టెంపుల్ గురించి అన్నీ విన్నారు కదా. ఓకే, మరి వింటా. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.